ఓకే. వేణుగోపాల్ గారు ముందుగా మీరు నమస్తే అండి. నమస్తే అర్చన గారు. మరి 1, 2, 3, 4, 5, 6, 7 లిస్ట్ ఎంత పెద్దది వస్తుందా, ఎవరెవరి పేర్లు ఉంటాయని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తే రెండే మార్పులు, రెండే పేర్లు ప్రకటించడం అయితే మీరు జరిగిందండి. కాకపోతే అవి చాలా కీలకమైనవి. మరి పర్చూరులో మరి మొన్నటి వరకు వైసీపీ ఇన్ఛార్జ్ మన కామంచి కృష్ణమోహన్ ఉన్నారు. మరి కృష్ణమోహన్ గారిని కాదని ఎడం బాలాజీని ఇప్పుడు తీసుకొచ్చారు. మరి ఆయన తిరిగి అటు వెళ్ళడానికి కూడా తిరిగి చేరాలి, కానీ వెళ్తారనుకుంటే అక్కడ కరణం బలరాం ఉన్నారు, ఆయన కుమారుడు ఉన్నారు. మరి ఇప్పుడు ఆమంచి కృష్ణమోహన్ గారు ఏం చేయబోతున్నారు? మరి పర్చూరు కందుకూరుకి సంబంధించి ఈ మార్పులు చేర్పులు మనకి ఎలాంటి వ్యూహం వైసీపీ పన్నింది అనుకోవచ్చండి? అర్చన గారు, మీకు అదే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు రఫీ గారికి, బీజేపీ నాయకులు రఘునందన్ కదా మేడం, రఘునాథ్ బాబు గారు కలిసేవాళ్ళు మేడం. వస్తాను లక్ష్మణ్ గారు, ఉప లక్ష్మణ్ గారు విశ్లేషకులు, అదే విధంగా ఐ న్యూస్ ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారం. అర్చన గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 7వ విడత ఇద్దరు పేర్లు ఏదైతే పర్చూరి బాలాజీ అని అంతమంది ఇన్ఛార్జి కృష్ణమోహన్ చేసి ఎందుకు పెట్టారని, అది కరణం సంగతి ఏంటని ఇలా రకాల పరిస్థితులు వస్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 175 నియోజకవర్గాలు ఆచి తూచి ఎవరైతే సామాజిక వర్గం బలంగా ఉంటుందో ఆ సామాజిక వర్గానికి ఆ నియోజకం పెద్దపీట వేసి వాళ్ళకి ఎడం బాలాజీ గారు, ఆమంచి కృష్ణమోహన్ గారు ఇద్దరు ఒకటే సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం, ఇద్దరు ఒకటే అండి. ఓకే, కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి. ఒక రాజకీయ పార్టీ అయిన తర్వాత కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి. వీళ్ళిద్దరికి తేడా ఏముంది, వీళ్ళకైతే ఎంత ప్రజల్లో ఆదరణ ఏముంది, రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి రాజకీయాల్లో. ఈరోజు ఏది సర్వేలు ఏ విధంగా చేస్తున్నారు, రకరకాల ఈక్వేషన్స్ తో సర్వే చేస్తున్నారు. అదే విధంగా అభ్యర్థులను కూడా ఈ రోజు రాజకీయ పార్టీ ఈరోజు కొన్ని ఈక్వేషన్స్ తో ముందుకు పోవడం జరుగుతుంది. దానికి ముందు మేము ఈ రోజు ఏమిటంటే అభ్యర్థితో పాటు ఈరోజు సంక్షేమాన్ని అభివృద్ధిని నమ్ముకొని ఈ రోజు అక్కడ అభ్యర్థిని పెడితే తిరిగి ఉండకూడదు, ఆ నియోజకవర్గంలో బలంగా ఉండాలి, అదే విధంగా మెజారిటీ బాగుండాలనే ఉద్దేశంతో ఈరోజు సంక్షేమంతో పాటు అభివృద్ధితో పాటు వీటిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చూడడం జరుగుతుంది. అదే విధంగా సంక్షేమం గురించి చెప్పమంటారా, అభివృద్ధి గురించి చెప్పమంటారా అంటే చెప్తాను. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తారంటే జగన్మోహన్ రెడ్డి ఏం సంక్షేమం లేదు, ఏం అభివృద్ధి లేదంటే నేను లిస్ట్ చదవగలుగుతా. కావాలంటే మేము ఇచ్చిన సంక్షేమము, మేము ఇచ్చిన అభివృద్ధి లిస్ట్ చదవగలుగుతా. ఏదైతే చిత్తూరు జిల్లా నుంచి కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు లిస్ట్ చదవగలుగుతా. వాళ్ళు కానీ విమర్శిస్తే, వాళ్ళు విమర్శించకపోతే మేము సంక్షేమాన్ని అభివృద్ధిని మాత్రం బ్రీఫ్ గా చెప్పి వదిలేస్తున్నాను. వాళ్ళు కానీ విమర్శించంటే నేను నాకు అవకాశం ఇవ్వాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే తెలుగుదేశం పార్టీ లాగా జనసేన కావాలి, బీజేపీ కావాలి, లేదా ఇంకో రాజకీయ పార్టీతో పొత్తులతో పోతేనే నేను ఎన్నికలకు పోతాను, జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా ఎదుర్కోలేదనే ఉద్దేశంతో ఈ రోజు ఎన్డీఏతో కలిసి ఈ రోజు ఢిల్లీలో పోయి కలిసి వచ్చి వారం 10 days అయింది. కానీ ఇక్కడ ఏం జరిగిందో చెప్పాల. గతంలో ఏం చెప్పారు, సంక్రాంతి పండగ ముందు సంక్రాంతి అయిపోతానే మా ఉమ్మడి కార్యాచరణ ఉంటుంది, మా ఉమ్మడి మేనిఫెస్టో ఉంటుంది, ఉమ్మడిగా సభలు పెడతామన్నారు. కానీ నెలైంది, ఏం లేదే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎవరు నమ్ముకున్నాడు, సంక్షేమాన్ని అభివృద్ధిని పేద ప్రజలు నమ్ముకొని ఈరోజు బలమైన సామాజిక వర్గం నమ్ముకొని అక్కడ బలమైన క్యాండిడేట్ పెడుతూ ఈరోజు మెజారిటీ బాగా కావాలనే ఉద్దేశం ముందుకు పోతున్నాడు. వీళ్ళలాగా ఏమి చేయలేదు కాబట్టి మేము ఇంకో విషయం కూడా చెప్తున్నాం ప్రజలకి, మా వల్ల ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వల్ల మీరు లబ్ధి పొందుంటే మాకు ఓటేయండి, లేకపోతే మాకు ఓటేయద్దండి అని చెప్పి మేము స్పష్టంగా చెప్తున్నాం. ప్రతి సభల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్తున్నారు, మా వల్ల లబ్ధి పొందుంటే మీరు ఓటేయండి, మా వల్ల లబ్ధి పొందితే మీరు మమ్మల్ని పక్కన పెట్టండి అని చెప్పి ఈ రోజు చెప్తున్నాం. ఈ దాదాపు 4,50,000 కోట్లు ఈరోజు డిపిటీ నాన్ డిపిటీ ద్వారా ఇవ్వడము, ఇట్లా రకరకాల సంక్షేమాన్ని ఇవ్వడము. ఈరోజు సచివాలయ వ్యవస్థ ఏదైతే ప్రతి డోర్ టు డోర్ పోయి సంక్షేమాన్ని అందించడము, అదే ప్రతి విలేజ్ లోకి పోతే ఒక సచివాలయం, ఒక నాడు నేడు స్కూళ్ళు, అదేవిధంగా డిజిటల్ లైబ్రరీ, విలేజ్ క్లినిక్లు, ఒకే గవర్నమెంట్ ఆఫీసులన్నీ ఒకే చోట ఉండడము, 15,000 విలేజ్ల్లో ఈరోజు ఉండడము, 15,000 సచివాలయాల దాకా ఉండడము, ఆ సచివాలయం పక్కన విలేజ్ క్లినిక్లు, నాడు నేడు స్కూల్స్, అదేవిధంగా డిజిటల్ లైబ్రరీ, అదేవిధంగా రైతు భరోసా కేంద్రము, ఇట్లా ప్రతి గ్రామంలో కనపడము. ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తే వీళ్ళు అభివృద్ధి చేయలేదంటారు. కానీ మేము అభివృద్ధిని నమ్ముకున్నాం కాబట్టి ఈరోజు రాజకీయ పార్టీని నమ్ముకోలేదు. మీరు అభివృద్ధి చేయలేదు కాబట్టి ఈరోజు రాజకీయ పార్టీని నమ్ముకొని రాజకీయ పార్టీ పొత్తుల కోసం ఈరోజు పోరాటం చేస్తున్నారు.
వాళ్ళతో పోదామా, వీళ్ళతో పోతామా, వీళ్ళతో పోతే ఇన్ని సీట్లు వస్తాయి, వాళ్ళతో పోతే ఇన్ని పర్సెంటేజ్ మరి వస్తుంది మరి సరే అండి, మాట్లాడుతున్నారు. మరి వాళ్ళందరూ ఎవరితో పోదామని చూస్తున్నారు? మరి మీ పార్టీ అయితే ఇన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అయితే చేపట్టింది, ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన పథకాలను చూసి ఓటేస్తారంటున్నారు. మరి అన్నప్పుడు ఈ మార్పుల చేర్పులు ఇంత పెద్ద మొత్తంలో ఎందుకండి మరి? ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు ఎంత 99% 100% వస్తున్నా పుస్తకం పెట్టి చదవరా? నాకు 100% వస్తుంది, నేను ఫస్ట్ క్లాస్ వస్తానని పుస్తకం చదవడా? ఆ నెగ్లిజెన్స్ ఉండకూడదు కదా. ఓకే. ఖచ్చితంగా ఫస్ట్ ర్యాంక్ వచ్చేవాడు కూడా కనీసం పుస్తకమన్నా చూడాలి. వాడు గంటలు గంటలు చదవకపోయినా కూడా పుస్తకమన్నా చేయాలి. వీళ్ళు గంటలు కూడా ఈ రోజు పార్టీల గురించి చెప్పడం లేదు. ఇవి ఈ రోజు కొత్తగా విశ్లేషణలు అయితేనేమి కొన్ని టీవీ ఛానళ్ళు ఏం చెప్తున్నాయి, తెలుగుదేశం 4 సీట్లు అయితే ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి, జనసేనకు 2, అదేవిధంగా బీజేపీకి 1 అడిగారు. 4+2+1 అంటున్నారు. మీ పార్టీ వాళ్ళే చెప్తున్నారండి. వాళ్ళ లెక్కలు మీరే. వాళ్ళకంతా కట్టడి చేయాలా లేదా వీళ్ళు సమాధానం చెప్పి, ఎందుకు సమాధానం చెప్పడం లేదు? టీడీపీ చెప్పడం లేదు, జనసేన చెప్పడం లేదు, బీజేపీ చెప్పడం లేదు. అంటే ప్రజల ఊహలకే వదిలేశారా? ఓకే, రైట్ అండి. మరి ఇదే ఇష్యూకి సంబంధించి మనం రఫీ గారితో, టీడీపీ అధికార ప్రతినిధి రఫీ గారితో మాట్లాడదాం. రఫీ గారు నమస్తే అండి. నమస్తే మేడం. మరి ఏంటండి, మరి త్వరలోనే టీడీపీ ఎన్డీఏ కూటమిలో కూడా చేరబోతున్నట్టు ప్రచారం అయితే చాలా జోరుగా సాగుతోంది. మరి అలాగే మనకి ఇప్పుడు చూసుకుంటే వేణుగోపాల్ గారు కూడా కొన్ని